కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మెడికోని హత్య చేసిన వ్యక్తికి ఈరోజు శిక్ష పడింది. జీవితకాలం విధించారు. ఈ తీర్పును మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటుందండి. అనేక అంశాలు మనం ఇక్కడ ఉన్నాం, కోర్టు అక్కడ ఉంది, ప్రజలు అక్కడ ఉన్నారు, ఆ సంబంధించిన ప్రజలు. కానీ భారతదేశాన్ని మొత్తం కుదిపేసినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ అంశం డాక్టర్స్ ని, వైద్య ప్రపంచాన్ని శోక సంద్రంలోకి ముంచేసింది. తోటి మానవులు ఎవరైనా సరే, మనుషులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆ సంఘటన చూసినటువంటి వాళ్ళు, ఏవైతే కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయో ఆ వీడియోస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. మహిళలు అయితే చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆ వీడియోలు చూసినప్పుడు. అంటే ఎంతో బాధించబడింది ఆ అమ్మాయి, ఎంతో వేధించబడింది అమ్మాయి. ఆ ఒక్కరోజు అంశం తీసుకోకుండా మనం దాన్ని కొంచెం ముందుకెళ్తే, ముందు జరిగిన అంశాలు కనుక మనం సంబంధంలోకి తీసుకుంటే, దానికి ముందు అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఈ అంశాల మీద ఎంత బాధపడి ఉంటుంది, అనేక విషయాలు ఆ అమ్మాయి మనసులో ఇది కొన్ని రోజుల పాటు, ఇది ఆ ఒక్కరోజు మరణానికి, ఆమెను చంపడానికి ప్లాన్ చేసినప్పటికి కూడా అంతకు ముందు ఎన్ని రోజులు ఆ అమ్మాయి నరక వేదన అనుభవించిందో మనకు తెలియదు, ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతుందో మనకు తెలియదు. సో అనేక అంశాలను మనం దీంట్లో కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక విషయాలని, ఆ అమ్మాయి ఫస్ట్ చనిపోక ముందు, లేదు ఆ అమ్మాయిని మర్డర్ చేయక ముందు ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఆ అమ్మాయి మనసులో ఏమేమి జరిగినాయి, ఎన్ని రోజుల పాటు అమ్మాయి సఫర్ అయింది, మనసులోనే ఎంతకాలం వేదన పడింది, ఆ వేదన పడిన తర్వాత ఆ అమ్మాయిని భయంకరంగా మానవ జాతి బాధపడే విధంగా, మనిషిని పుట్టేవాడు ఇబ్బంది పడే విధంగా ఆ అమ్మాయిని ఏ విధంగా చంపారో అన్ని టెలివిజన్స్ లో కొన్ని విజువల్స్ చూస్తే ఎంతో బాధను కలిగించినటువంటి సందర్భం. తప్పులేదండి. కోర్టు ఆ విధంగా కోర్టు అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని, ఇంకా చట్టం, అది చట్టంలో ఏ విధంగా పొందుపరచబడిందో ఆ చట్టానుసారంగా కోర్టులు వారి యొక్క తీర్పులు వారు ఇస్తారు. అయితే ఏదైతే సఫర్ అయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, లేదు సఫర్ అయినటువంటి ఆ కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్, తర్వాత అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయో, వాళ్ళు కూడా వారి యొక్క వాదనను వినిపిస్తున్నారు. వారి యొక్క నిరసనని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది వాడికి కఠిన కారాగార శిక్ష కాదు, ఉరేయాలని కొంతమంది, మాకు ఏదైతే 55,000 రూపాయల జరిమానా కాదు, లేదా ఎటువంటి పారితోషికం కాదు, మాకు ఎటువంటి డబ్బు వద్దు, ఎటువంటిది వద్దు, వాడిని మాత్రం చంపేనా అడిగే వాళ్ళు ఉంటారు. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టులు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి? ఎందుకంటే కోర్టు డెసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. దాన్ని మనం ఎవరూ తోసిపుచ్చడానికి కాదు. ఎందుకంటే కోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, అనేక మంది అక్యూజ్డ్ ని విచారిస్తుంది, అనేక మంది సాక్ష్యాలను విచారించి ఆ విచారణకు అనుగుణంగా ఎటువంటి చట్టంలో ఏ విధమైనటువంటి మరి సంబంధిత విషయాలు ఉన్నాయో. ప్రభుకుమార్ గారు ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి చూస్తే కనుక, విద్యార్థిని చంపిన విధానం చూస్తే కనుక ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష వేయాలని ప్రధానమైన డిమాండ్ వినిపించింది. అభయ తల్లిదండ్రులు కూడా ఆడికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎన్నో కేసుల్లో, ఎలాంటి కేసుల్లో ఉరిశిక్ష పడే సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ కేసులో దీన్ని ఎంత తీవ్రమైన, అదే ఇంతకుముందు జరిగిన నేరాల్లోగానే ఈ కేసును కూడా చూస్తామని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనము కోర్టు ఒకసారి డెసిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఏ పరిస్థితుల్లో కూడా ఆ కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ని మనం ఏమనలేమండి. కానీ ఒక వెసులుబాటు ఉంటుంది. దాంట్లో రాసిన కోర్టు విధానంలో ఏం రాశారో మనకు తెలియదు కాబట్టి ఆర్డర్ కాపీలో యూ కెన్ అపీల్ అని ఉంటుంది. మీరు అపీల్ చేసుకోవచ్చు. పై కోర్టుకి వెళ్ళి మీకు డెసిషన్ నచ్చకపోతే ఇరు వర్గాలు అతని తరఫున వాళ్ళు 50 కారాగార శిక్ష కాదు, మాకు కేవలం 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవ్వను, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకో తత్సంబంధ హైకోర్టుకో దానికి సంబంధించిన కోర్టుకు వెళ్ళొచ్చు. లేదా ఈ ఏదైతే ఈ విక్టిమైజ్డ్ ఫ్యామిలీ ఉందో వాళ్ళు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు, లేదా దాని పై కోర్టుకు వెళ్ళి, వాళ్ళు ఉన్నటువంటి కోర్టు కాకుండా పై కోర్టుకు వెళ్ళి వాళ్ళు కూడా అప్పీల్ చేసుకొని, వాళ్ళు కూడా వీరి మీద ఇతనికి శిక్ష సరిపోదు, మరణ శిక్ష వేయనని వాళ్ళు కూడా అడగచ్చు. సో
దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత అంటే మనం మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవడానికి కుదరదు. ఉమ్, టీవీలో మనం మాట్లాడుకోవడానికి కుదరదు, మనం ఇళ్ళ దగ్గర మాట్లాడుకోవడానికి కుదరదు. దేర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్ ఇన్ ది కోర్ట్ హాల్స్. ఉమ్, ఆ కోర్టు హాల్స్ లో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవి ఫాలో కావాలి. ఉమ్, చాలా వరకు సీరియస్ గా కోర్టు పరిగణించిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే కఠిన కారాగార శిక్ష బతికుంచి బాధ పెట్టడమే దాన్ని కూడా. ఉమ్. ఒక ఫ్యూచర్ ఉన్న వ్యక్తి, ఎంతో జీవితాన్ని ఆస్వాదించాల్సిన వ్యక్తి, ఎన్నో గొప్ప స్థానాలు చేరుకోవాల్సిన వ్యక్తి, అలాంటి వ్యక్తులు చివరికి కారాగారం పాలై జైల్లో మగ్గిపోవడం కూడా ఒక బాధాకరమైనటువంటి సన్నివేశమే. అది వాస్తవమే, మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఇక్కడ ఎవరైతే నిందితుడున్నాడో, శిక్ష ఖరారైన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఇప్పుడు నేను అసలు ఈ ఈ ఈ ఎపిసోడ్లో నాకేం సంబంధం లేదు, ఆ అమ్మాయిని నేను చంపలేదు, నన్ను బలవంతంగా ఇరికించారు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారనే ఒక వాదన తీసుకొచ్చాడు. దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని జడ్జి అయితే పరిగణలోకి తీసుకోలేదు. అంటే ఇప్పుడు మనకి ప్రైమా ఫేసీలో ఎటువంటి ఎవిడెన్సెస్ దొరికినాయి అన్నది ఇంపార్టెంట్. ప్రతి దోషి కూడా నన్ను ఇరికించారని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నన్నే టార్గెట్ చేశారని చెప్పే అవకాశం ఉంటుంది ఆ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి నిందితులు. అయితే ప్రైమా ఫేసీ ఎవిడెన్సెస్ తర్వాత వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ తోటి కూడా అన్ని జత చేసుకుంటారు. పోలీసులు వారి యొక్క కార్యక్రమం వాళ్ళు ప్రాపర్ గా చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఎంతో హై ప్రొఫైల్ కేసు, భారతదేశంలో దాని వైపు చూసినటువంటి కేసు. ఈ కేసులో ఎంతో అమానుషంగా ఒక మహిళని, ఫస్ట్ ఒక మహిళని, తర్వాత డాక్టర్ని, ఒక మహిళ ఎంత బాధపడుతూ చనిపోయింది, ఏ విధంగా ఆవిడని చంపారనే విషయం మనకు అందరికీ, ప్రపంచానికి మొత్తం తెలుసు ఆ సంఘటన. ఆ తర్వాత ఒక వైద్యుని తయారు చేయాలంటే ఒక వైద్యుని తయారు చేయాలంటే ప్రభుత్వానికి దగ్గర దగ్గర 1-2 కోట్ల రూపాయల ఖర్చు అండి. ఒక వ్యవస్థలో ఒక వైద్యుడు బయటికి రావాలంటే 1 కోటి రూపాయల ఖర్చు, ప్లస్ మనకున్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో ఒక వైద్యుడు దగ్గర దగ్గర 5,000 నుంచి 10,000 మంది పేషెంట్లకి డాక్టర్ ప్రాణదాత. ఒక 5 నుంచి 10,000 మందికి జనరల్ గా ఇతర దేశాల్లో 1000 మందికో 500 మందికో ఒక డాక్టర్ ఉంటారు. మన దేశంలో మాత్రం ఒక 5,000 నుంచి 10,000 మంది వరకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు. వేలల్లో ఒక డాక్టర్ ఉన్నాడు మనకి. ఇలాంటి సందర్భాల్లో ఒక డాక్టర్ ని మనం కోల్పోవడం అనేది ఎంతో బాధాకరం. ఫస్ట్ ఒక మహిళని చంపడం అనేది ఒకటి ఘోరమైనటువంటి విషయం. రెండోది ఆ తర్వాత ఆవిడ్ని ఒక డాక్టర్ అవ్వడం అనేది మరొక అంశం.